హాయ్ ఫ్రెండ్స్, పంచారామాలు ఎలా వచ్చాయో తెలుసు కదా. తెలియకపోతే ఒకసారి చెప్తాను వినండి. పంచారామాల్లో ఒకటైనటువంటి సామర్లకోటలో సోమారామం అనే ఆలయానికి, పంచారామంలో ఒకటైన ఆలయానికి వెళ్ళామండి. దానికి వెళ్ళే దారి చూడండి ఎంత అత్యద్భుతంగా ఉందో. చాలా బాగుంటుంది. గ్రామీణ వాతావరణం, గోదావరి ఒడ్డున చాలా అద్భుతంగా ఉంటుందండి వెళ్ళే ప్రయాణం కూడా. అదేంటంటే, శివుణ్ణి తారకాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి, శివుడు అల్ప సంతోషి కదా, సంతోషించి ఆ తపస్సుకి సంతోషించి అతని కోరిక ప్రకారము తన ఆత్మలింగాన్ని అతనికి ఇచ్చేస్తాడు. దాన్ని తీసుకున్న గర్వంతో అతను ఏం చేస్తాడంటే, ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే దేవతలను, అరే చిన్న మాట అండి, ఈవిడ కలెక్టర్, కాకినాడ కలెక్టర్ అండి, సరస్వతి పుత్రిక అని ఆవిడతో ఒక ఫోటో దిగాను. ఇంకా ఆ రాక్షసుడిని వధించడానికి దేవతలందరూ కూడా శివపార్వతులను వేడుకుంటే, శివాలయ అంటే అతనికి ఒక వరం కూడా అది ఉంటుందన్నమాట. ఏంటంటే, నేను అంటే అతను అనుకుంటాడు, ఈ బాలు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అత్యధికమైన బలం కలగకుండా చాలా వీక్గా ఉంటారని చెప్పి, వాళ్ళ బలహీనులు కాబట్టి వాళ్ళతో తప్ప ఇంకెవరితో తనకి మృత్యువు రాకూడదని కోరుకుంటాడనమాట. అందువల్ల బాలులు తప్ప ఇంకెవరు అతన్ని వధించలేరు. ఆ కోరిక ప్రకారము దేవతలు శివుడిని ప్రార్థించగా, శివుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు కుమారస్వామిని దేవతల యొక్క సేనాధిపతిగా నియమించి అతని ద్వారా యుద్ధం చేయించి తారకాసురుడి వధ జరుగుతుందన్నమాట. అప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆత్మలింగం రూపంలో ఉన్నటువంటి శివుడు 5 భాగాలుగా, ఆ శివలింగం ఆత్మలింగం 5 భాగాలుగా విడిపోతుంది. అవే పంచారామాలు. దేవతలు వాటిని వివిధ స్థానాల్లో వాటిని ఉంచుతారనమాట. అవే పంచారామాలు. సో నేను సామర్లకోటలో పంచారామం చూశారు కదండి, సోమారామం చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, ముందుగా కాలభైరవుడి గుడి. ఇవన్నీ చాలా పాతవండి. పాల అభిషేకాలు చేసి అవి అరిగిపోతున్నాయి. అందువల్ల వాటిని జలంతో, నీటితో మాత్రమే అభిషేకించాలని అక్కడ బోర్డు కూడా పెట్టబడింది. చాలా అంటే అసలు అది ఎంత ప్రాచీనమైందో, చాళుక్యుల కాలం నాటిది. చాలా బాగుంది. ద్రాక్షారామం నిర్మించిన రాజులే ఇది కూడా నిర్మించారని ప్రతీతి. ఇగో చూడండి పక్కన ఎంత అద్భుతంగా ఉందో కొలను కూడా. చాలా బాగుందండి ఇది. ఇక్కడ అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి అండి. ఇది సుమారు ఇది తెల్లగా ఉంటుంది ఈ విగ్రహము. అది కూడా అంతే. ఇది 60 అడుగుల ఎత్తులో ఉంటుందండి ఈ విగ్రహం కూడా, శివలింగం కూడా. చూడండి ఇక్కడ పొగడి చెట్టు, పొగడి పూలు చూసారా ఎప్పుడైనా మీరు? నేను ఈ మధ్యనే చూశానండి, చాలా బాగుంటాయి. అదిగో చూడండి, ఇది అదే ఇందాక చూపించాను కదండి కొలను. అసలు ఆ సీనరీలు ఎంత చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుందండి. అంత ప్రాచీన కాలంలో అంత గట్టి కట్టడాలు, దృఢమైన కట్టడాలు ఎలా కట్టగలిగారో అనిపిస్తుందండి. అదిగో నంది అండి, నందికి ఎదురుగానే శివలింగం ఉంటుంది, ప్రధానమైన శివలింగం. కానీ దాన్ని తీయలేం కదా, అంత గుడి అంతర్భాగంలో కెమెరా వెళ్ళదు. కాబట్టి నేను చుట్టుపక్కల నాకు వీలైనంతగా మీకు తీసి చూపించడానికి ప్రయత్నించాను. చూడండి, కుమారారామ భీమేశ్వర స్వామి లోపల వేయించేసి ఉన్నారనమాట. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందండి. అసలు ఎంతసేపు అయినా ఆ గుడి ప్రాంగణంలో మనం గడపచ్చు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకి అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది, దివ్యానుభూతి కలుగుతుందండి.